హాయ్ హలో గాయస్, నేను మీ ఉమేష్ రాజ్ మాట్లాడుతున్నా. దోస్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం, ఖాళీ అనమాట. ఈరోజు ఏమైనా ట్రై చేయాలని కొత్తగా ఈరోజు 1 kg చికెన్ తీసుకొచ్చాను అనమాట మార్కెట్కి వెళ్ళి. ఇది చేసి ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ముందుగా 2 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుముకోవాలండి. టమాటాలు చాలా సన్నగా తరుముకుంటే అంత మంచిగా ఉంటుంది. ఈ ఒంగోలు మిరపకాయలన్నీ చాలా కారంగా ఉంటాయి, అందుకే నేను చాలా తక్కువ తీసుకొని కట్ చేస్తున్నాను అన్నమాట. ఎక్కువ వేస్తే ఎక్కువ కారం అవుతుంది. నేను అందుకే కొన్ని తీసుకున్నాను అన్నమాట, కారానికి తగ్గట్టుగా. మా ఇంట్లో ఎక్కువ కారం ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. మీరు చూసి అందాజగా తీసుకోండి. ఆనియన్స్ని చాలా సన్నగా తరుముకోండి, ఎందుకంటే ఆయిల్లో తొందరగా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. ఎక్కువ కాల్చకుండా తొందరగా కాలుతాయి. ఎంత సన్నం కోసుకుంటే అంత మంచిది అన్నమాట. మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 kg చికెన్లో ఒక 2 times వాటర్ పోసి చాలా క్లీన్గా కడుక్కోవాలండి. ఎంత క్లీన్గా కడుక్కుంటే అంత మంచిగా వాసన రాకుండా ఉంటుంది అన్నమాట చికెను. ఒక 2 times అయితే కంపల్సరీ వాష్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాల, జీలకర్ర, పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు, మిర్చి, టమాటా వేసుకొని గరిటెతో ఒక 2 సార్లు బాగా కలుపుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా కలుపుకొని అలా కొత్తిమీర కూడా తరిమి వేసుకోవాలన్నమాట. ఇప్పుడే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలన్నమాట. ఒక 2 times బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా మూత తెరిచి చూస్తూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి గరిటెతో. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చికెన్ మసాలా ప్యాకెట్ మొత్తం, ముందుగా రుబ్బుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. అందులోకి రుచికి తగ్గట్టు కారం పొడి, అంటే మేము కారం ఎక్కువ తింటాం అన్నమాట, అందుకే 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసిన అన్నమాట. దానికి తగ్గట్టు పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే ముక్కలకి బాగా మంచిగా అతుక్కుంటుంది అన్నమాట మసాలా అంతా. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా పీస్లను బగోన్లోకి ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అన్నమాట. వేసుకొని ముక్కలకి బాగా అతికేటట్టుగా బాగా గరిటెతో అటు ఇటు కలపాలి. మన గ్రేవీ ఏ విధంగా కావాలో ఆ విధంగా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. గ్రేవీ దగ్గరికి కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. చాలామంది గ్రేవీ ఎక్కువ కావాలనుకో 2 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది. వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. 5 minutesకి ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కూర ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. అయిపోయిందండి, కూర దగ్గరకు వచ్చింది. పీసులు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు పడిపోయింది. ఒకసారి పీసెస్ మనం చూసుకొని ఉడకందో ఉడకలేదో ఇంకా ఉడకాలి.
ఇట్లా బాగా కలుపుకొని ఒకసారి కూర ఎండుకు వచ్చేసిందండి. పీసులు కూడా చాలా బాగా ఉడికినాయి అన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. బ్యాచిలర్ బాబులు మెయిన్ ఎస్పెషల్లీ మీకు ఎవరు వండి పెట్టేటప్పుడు ఉంటారనమాట. మీకు మీరే తయారు చేసుకోవాలి. మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టిన అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.